నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య ఈ మధ్య కాలంలో సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అనితో సంబంధం లేకుండా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి పబ్లిసిటీ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ అంటారు కదా సో ఏదో ఒక రకంగా సినిమాని పబ్లిక్లోకి తీసుకొస్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా ఈ రివ్యూస్కి సంబంధించినటువంటి అంశాన్ని బేస్ చేసుకొని ప్రొడ్యూసర్స్ యొక్క కలెక్షన్స్ ఉన్నాయన్నట్టుగా కూడా కొన్ని వార్తలు మనం చూస్తూనే ఉన్నాం సో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ సుబ్బు గారు ఒకసారి సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ సినిమాకి సంబంధించి ఏ అంశం బయటకు వచ్చినా కానీ పబ్లిసిటీ అంటారు అది గుడ్ అయినా అవ్వచ్చు బ్యాడ్ అయినా అవ్వచ్చు ఇవాళ చూసుకుంటే నాని శ్రీకాంత్ వదిల కాంబోలో వస్తున్నటువంటి పారడైజ్ మూవీకి సంబంధించినటువంటి టీం వాళ్ళు ఒక పోస్ట్ చేయడం జరిగింది గజరాజు వెళ్తూ ఉంటే కుక్కలు ఎన్నో మొరుగుతూ ఉంటాయి అంటారు సో ఇప్పుడు దాని వెనకాల ఆంతర్యం ఏంటి అసలు ఏంటి అంటే దీన్ని పబ్లిసిటీ స్టంట్ అన్నారా లేకపోతే నిజంగానే మూవీకి సంబంధించి ఎవరైనా నెగిటివ్గా ఏమైనా రివ్యూస్ ఇచ్చారా ఆ పోస్టర్ని చూసి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి అయితే చూడండి ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా పబ్లిసిటీకి సంబంధించి పబ్లిసిటీ అంటే జనాల్లోకి వెళ్ళాలి అది ఒక వాణిజ్య ప్రకటన కానివ్వండి సినిమా కానివ్వండి సినిమా లాంచింగ్ కానీ ట్రీజర్ కానివ్వండి ఏదైనా ఆడియో లాంచ్ కానీ పబ్లిసిటీ అంటే అది ఎక్కువ మొత్తంలో ప్రజలకు చేరాలి సినిమా ప్రియులకు చేరాలి సో అది అయితే ఇప్పుడున్నటువంటి ఈ సినిమా ప్రపంచంలో ప్రేక్షకులకి బలవంతంగా చొప్పించినటువంటి ఒక అలవాటు ఏదైనా ఉందంటే అది రివ్యూ రాయడం ఓకే అదేంటంటే ఇప్పుడు అది ఒక వ్యాపారం వీళ్ళు ఒక సినిమా తీస్తారు ఒక ప్రొడ్యూసర్ ఎంతో శ్రమకొచ్చి డైరెక్టర్ తన కళను నెరవేర్చుకోవడం కోసం ఎన్నో శ్రమకొచ్చి ఎన్నో కష్టాలు నష్టాలు భరించి అన్నీ సెట్ చేసుకొని ప్రొడ్యూసర్ని పట్టుకొని ప్రొడ్యూసర్ గారు కూడా ఎంతో తన అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రొడ్యూసర్ గారు సో ఆయన తన ఇప్పుడు ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా ఎంతమంది హీరోలు ఉన్నా ఎంతమంది నటీనటులు ఉన్నా వాళ్ళని తెర మీదకి తీసుకురావడానికి మూలధనం సమకూర్చేది ప్రొడ్యూసర్ గారు సో ఆయన ఆస్తులమ్మో లేదంటే వ్యాపారం చేసో ఏది చేసో ఆయన డబ్బులు పట్టుకొని వచ్చి ఒక డైరెక్టర్ గారితో పట్టుకొని సినిమా తీసి అది జనాల ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్యలో జరుగుతున్నటువంటి ఈ మాఫియా ఈ సినిమా మాఫియా ఏదైతే ఉందో అందులో మెయిన్గా చొప్పించినటువంటి అలవాటు ఏదైనా రివ్యూ చాలామంది ఇప్పుడు ఏంటంటే రివ్యూ చూస్తేనే సినిమాకి వెళ్ళాలి రివ్యూ చూసి సినిమా అని చెప్పాలి అని చెప్పేసి ఒక కొత్త నానుడిని తీసుకొస్తున్నారు ఇంతకుముందు ఏ రివ్యూలు ఉన్నాయండి అక్కడి వరకు ఎందుకు ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా ఈ రివ్యూలు ఇవేం లేవు అసలు రివ్యూ దేనికి వాళ్ళ కష్టార్జితాన్ని తెలుసుకోవడానికి మనం సినిమా వెళ్ళి చూసి కదా చెప్పాలి రివ్యూ నువ్వు ఇవ్వాలి ఎవడో రివ్యూ ఇస్తే చూసి నువ్వు సినిమాకి వెళ్ళడం కాదు అయితే నువ్వే రివ్యూ ఇవ్వాలి నువ్వు చూసి నీ మనస్సాక్షిగా చెప్పాలి ఓకే ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది బాగుంటే ఎక్కడ బాగుంది ఇది బాగాలేదంటే ఎందుకు బాగాలేదు అది నువ్వే రివ్యూ ఇవ్వాలి ఎవడో ఇచ్చే రివ్యూకి ప్రేక్షకుడుగా డబ్బులు పెట్టి కొనుక్కునే నువ్వు వేరే వాడి అభిప్రాయాన్ని నీ మీద వేసి రుద్దుతుంటే దాన్ని చూసి నువ్వు ఎందుకు ఫాలో అవుతున్నావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రివ్యూ ఇది అనేది పెద్ద మాఫియా ఏంటంటే వాళ్ళు ఎంతో శ్రమ కూర్చి డబ్బులు పెట్టి సినిమా తీస్తే ఆ ప్రమోషన్కి వీళ్ళకి డబ్బులు ఇవ్వలేదని నెగిటివ్ రివ్యూ రాస్తారు అసలు సినిమా బాగాలేదు వాల్యూస్ లేవు ప్రొడక్షన్ వాల్యూస్ లేవు సినిమా వాల్యూస్ లేవు అవి లేవు ఇవి లేవు అని నేను చెప్పి రాస్తున్నా నేను దగ్గరుండి చూసా మీరు చూసుకున్నట్లయితే అంటే పేరు చెప్పొచ్చో లేదు డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి గారు మంచి డైరెక్టర్ సార్ ఆయన గాడ్సే లాంటి మంచి మూవీ తీస్తే ఒక 2-3 ఛానళ్ళు అంత సూపర్ హిట్ నెట్ఫ్లిక్స్లో టాప్లో ఉన్న సినిమాది దానికి గాడ్సే సినిమా బాగాలేదని డబ్బులు లేనందుకే బ్యాడ్ రివ్యూ రాస్తారు దానికి ఆయన చాలా బాధపడ్డారు ఇది డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని బెదిరించి ఆఫ్టర్ ఆల్ రివ్యూ రాసేవాళ్ళు డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని బెదిరిస్తున్నారు ఏంటంటే ఇది బలవంతంగా చూపించినటువంటి ఒక అలవాటు దీన్ని ఫాలో అవుతున్నారు అందరూ సో ఇలాంటి ఒక రివ్యూలు రాసిన వాళ్ళని దయచేసి సినిమా వాళ్ళు ఎవరు పట్టించుకోకండి మీరు చూసుకున్నట్టయితే మ్యాడ్ టీమ్ కూడా రివ్యూ వాళ్ళని బ్యాన్ చేయాలి అసలు మీరు నాకు రివ్యూ రాయితే నాకు మీరు రివ్యూ చేయాల్సిన అవసరం మీ రివ్యూ చూసి నాకు ఎవరు రావట్లేదు మీ రివ్యూతో నాకు పర్లేదని చెప్పి మ్యాడ్ డైరెక్టర్ టీమ్స్ వీళ్ళంతా మాట్లాడారు అంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా మీరు అన్నట్టు ఒకప్పుడు ఏ రివ్యూస్ ఉన్నాయని వీళ్ళు సినిమాలు చూసారంటున్నారు కదా ఈ మధ్య కాలంలో ప్రేక్షకులకు కూడా టైం లేదేమో రివ్యూ చూసి పోవాలా వద్దని డిసైడ్ అయితే అదే తప్పు ఆడెవడో ఇచ్చిన రివ్యూ వాడి అభిప్రాయానికి అనుకూలంగా ఇచ్చిన రివ్యూని చూసి నీ అభిప్రాయాన్ని ఎట్లా మార్చుకుంటావు అంటే ప్రేక్షకుడుగా నేను సూటిగా ప్రేక్షకుడిని ప్రశ్నిస్తాను అంటే నీ అభిమానాన్ని అంటే నీకు ఒక అభిరుచి అనేది లేదా నీకు ఇష్టం లేదా నీకు ఒక అంటే థాట్ లేదా నువ్వు ఆ సినిమాని నువ్వు చూసి నువ్వు డిసైడ్ చేయాలి రివ్యూ ఆడెవడో ఇచ్చిన రివ్యూ డబ్బులు ఇస్తే ఇచ్చిన రివ్యూ డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్గా రాసే రివ్యూ చూసి నువ్వెట్లా సినిమాని డిసైడ్ చేస్తావు ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఎంత కష్టపడి
డబ్బులు సమకూరిస్తే డైరెక్టర్ గారు తన నైపుణ్యాన్ని ఎంత సానబట్టి సినిమా తీస్తే ఒక తెర మీదకి వస్తుంది. ఆ తెర మీదకి వచ్చేటప్పుడు ప్రేక్షకుడిగా నీ బాధ్యత నువ్వు టికెట్ కొనుక్కొని కంపల్సరీగా వెళ్ళి నువ్వు చూసి నువ్వు రివ్యూ ఇవ్వాలి. ఆడెవడో ఇచ్చిన రివ్యూ ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు వాళ్ళు దాన్ని ఎంటర్టైన్ చేయలేదనుకోండి, రివ్యూ వాళ్ళని ఎంటర్టైన్ చేయలేదు, బ్యాడ్గా రాస్తారు. అది మంచి సినిమా. మరి అలాంటప్పుడు ఆ మంచి సినిమాని ఆడు డబ్బులు ఇవ్వలేదని బ్యాడ్గా రాసిన రివ్యూ చూసి నువ్వు ఆ మంచి సినిమాని చూడకుండా ఉంటావా? అలాంటప్పుడు నువ్వు కాళమ్మ తల్లిని పోషించినట్లయితుంది, కళాకారులను ఆదరించినట్లు ఎట్లయితుంది? సో తప్పండి. దయచేసి సినిమా వాళ్ళకి నేను చెప్పే, ఎస్పెషల్లీ రివ్యూ రైటర్స్కి, వీళ్ళు బెదిరిస్తారు డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, రకరకాల డబ్బులు ఇవ్వకపోతే బ్యాడ్గా రాసేస్తుంటారు. అసలు ఎవరిచ్చారు వీళ్ళకి ఆ హక్కు? వీడు సినిమా తీస్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి, ఆ హీరోకి వాళ్ళ కష్టార్జితం ఆ సినిమా. ఆ కష్టార్జితాన్ని వీడు స్మాల్గా డబ్బులు ఇవ్వనందుకో, లేదంటే వాళ్ళకు అనుకూలంగా లేనందుకో, లేదంటే వాడికి రివ్యూ ఇవ్వలేనందుకో బ్యాడ్గా రాస్తుంటారు. చూడండి, అంతటి రెక్కల కష్టార్జితాన్ని వీళ్ళు రివ్యూ రాయడం వల్ల చాలా సన్నాసులు ఉంటారు. ఆ రివ్యూ చూసి నిజంగా స్ట్రాంగ్ ఉన్న పర్సన్, ఆడు నిజంగా తెలివికలోడైతే, నేను ఇప్పటివరకు ఏ రివ్యూ చూడండి, నాకు సినిమా కొత్త సినిమా వచ్చిందా, అసలు ఆ డైరెక్టర్ ఎలా తీసాడని తెలుసుకోవడం కోసం వెళ్ళి చూస్తాను. సో రివ్యూలు ఏంటండి, రివ్యూలు ఆడెవడో ఇచ్చిన రివ్యూ చూసి ప్రేక్షకుడుగా నీ అభిరుచిని మార్చుకొని, నువ్వు ఆడు మంచిగా రివ్యూ ఇస్తే నువ్వు సినిమాకి వెళ్ళాడు, మంచిగా రివ్యూ పోతే నువ్వు సినిమాకి వెళ్ళిపోవటం ఏంటి? అప్పుడు కళ్ళని ఆదరించినట్టు కాదు కదా. సో కాబట్టి ఇప్పుడు నాని గారి సినిమాలో జరిగింది కూడా అదే. చూడండి, సినిమా వాళ్ళ మీద ఇప్పుడు అంటే రకరకాలుగా బ్యాడ్ కామెంట్స్ చేయడం, సినిమా వాళ్ళకి ఇప్పుడు రకరకాలుగా అంటే వాళ్ళు తప్పు దారిలో చూపించే రకరకాలుగా చేస్తుంటారన్న. సో అలాంటివన్నీ కూడా వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారనేది వాళ్ళకి తెలుసు. వీడికి ఎలా తెలుస్తుంది? సో వీడు ఏదో డబ్బులు ఇవ్వలేదనో, మంచిగా మాట్లాడలేదనో, లేదంటే సరిగ్గా రిసీవ్ చేసుకోలేదనో. అవును, ఆయనకు వాళ్ళకుండే బిజీలలో, రకరకాల బిజీలలో నేను పట్టించుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ నువ్వు రివ్యూ రాసేవాడిని నిన్ను పట్టించుకోకపోతే నువ్వు అంటే దానికోసం నువ్వు వాళ్ళ కళని, వాళ్ళ అభిమతాన్ని, వాళ్ళ ఆస్తిని, తర్వాత వాళ్ళ తీసినటువంటి కష్టార్జితం మీద నువ్వు దెబ్బ కొడతావా? ఎవడిచ్చింది నీకు రైట్? సో దయచేసి ప్రేక్షకులందరూ కూడా ఇలాంటి రివ్యూ రాసే వాళ్ళందరినీ కూడా మీరు ముక్త కంఠంతో ఖండించండి. ఎవడో కూడా రివ్యూ చూసి సినిమాకి వెళ్ళకండి. సినిమా కొత్త సినిమా వచ్చిందంటే మీకు నచ్చితే వెళ్ళి చూసి ఆ రివ్యూని మీరే ఇవ్వండి, మీ మనస్సాక్షికి మీరే ఇవ్వండి. సో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సినిమాలో ఏ అయితే కొన్ని రకాల నానుల్లో ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు మార్పు చెందాలండి. ఇప్పుడు కంటెంట్ రైటర్లు ఉంటారు. ఈ కంటెంట్ రైటర్లు కూడా ఏంటంటే సినిమా మీద రకరకాలుగా అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకపోతే ఆ కంటెంట్ రైటర్లు కూడా రకరకాలుగా బ్యాడ్ కంటెంట్లు ఇట్లా కంటెంట్ రాస్తుంటారు అన్నట్టు. సో దాని మీద న్యూస్ ఛానల్లో న్యూస్ చేస్తున్నారు. సో దయచేసి ఇలాంటి బెదిరింపులు దయచేసి ఆపాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక సినిమా అంటేనే దాదాపుగా దాంట్లో చాలామంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 24 క్రాఫ్ట్స్లో చాలామంది వాళ్ళ కుటుంబాలు ఆ సినిమాని నమ్ముకొని ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళందరినీ నమ్ముకొని ఎన్నో లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో అందరినీ అనట్లేదు, కొంతమంది మాత్రమే రివ్యూవర్స్. దయచేసి ఒక సినిమాకి సంబంధించి రివ్యూ చెప్తున్నాము అంటే దాని వెనకాల ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఒక్క చిన్న ఆలోచన చేసి అలాంటి రివ్యూస్ ఇస్తే బాగుంటుంది అనేది మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.